వస్తుంది. పద. ఆటో 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 ఆపు ఆపు. ఎక్కడికి వెళ్ళాలి? పద్మావతిపురం పోవాలి. సరే ఎక్కండి. ఇప్పుడే ఆటోలో బయలుదేరాము. దారిలో ఉన్నాము. వచ్చేస్తున్నాం మేడం. సరే, మిగిలింది నేను చూసుకుంటాను. మీరు వచ్చేయండి. వాళ్ళు బయలుదేరారంట. మిగిలిన పని మీరు పూర్తి చేయండి. ఏంటో చూస్తున్నారు? చేతిలో కర్రుంది, ఎదురుగా నేనున్నాను. కొట్టండి నన్ను. ఎవరైనా చేతి నిండా డబ్బులిచ్చి వాళ్ళను కొట్టు వీళ్ళను కొట్టు అంటారు. మీరేమో విచిత్రంగా మిమ్మల్నే కొట్టమంటున్నారు. అదే ఇబ్బందిగా ఉంది. నేను మీకు డబ్బులిచ్చింది నన్ను కొట్టడానికే. కొట్టండి. ఆగండి. ఏంట్రా ఈ కొట్టడం? నిజంగా మీరు రౌడీలేనా లేదా బాడీలు పెంచుకొని బిల్డప్లు ఇస్తున్నారా? ఇటివో. గేమ్ ఇప్పుడు మొదలు పెడతాను. ఏమైంది సార్? ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది సార్. ఆ పక్కన వేరే దారి ఉంది కదా, అటు సైడ్ వెళ్ళు. అలాగే సార్. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారో లేదో? చేయకుండా ఎందుకుంటారు? వస్తారులేవే. సార్ చెప్పండి సార్. ఈ ఆటో ఎవరిది? నాదే సార్. పేపర్స్ చూపించు. ఇదిగోండి సార్, డ్రైవింగ్ లైసెన్స్. ఇది ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి సార్. మొన్ననే రెన్యూవల్ కూడా చేయించాను. ఓహో, అన్నీ పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. అవును సార్. అవును, వీళ్ళెవరో? నమస్తే సార్. కేసులు లేవా ఏంటి? మాకడ్డం పడ్డారు. ఏయ్ నోర్మయ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇంకెక్కడికి పోతాం సార్, కస్టమర్లు పిలిచారు, తీసుకెళ్తుంది. వీళ్లతో నీకేం పని? నాకేం పని ఉంటుంది సార్? పద్మావతిపురం పోవాలన్నారు, ఎక్కారు. పాపం బిజినెస్ కొత్తగా పెట్టుకుంది సార్. మీలాంటోళ్ళు కనిపించినప్పుడు డబ్బులిచ్చి మాట్లాడాలని తెలీదు. పాపం ఇబ్బంది పెట్టకండి సార్. హే, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి దగ్గరైనా దాచిపెట్టగలం గాని మన విషయాలు పోలీస్ మామయ్యల దగ్గర ఎలా దాచిపెడతాను చెప్పు? పోలీసోళ్ళు ఏమీ తెలియనట్టే ఉంటారు. అన్నీ తెలుసు వాళ్ళకి. నువ్వు కంపెనీ నడుపుతున్నావని, నీ కంపెనీలో మేం పనిచేస్తున్నావని, మా ఇద్దరిని కస్టమర్ల దగ్గరికి పంపిస్తున్నావని అన్నీ తెలుసు.
ఏం సార్? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి? కస్టమర్ లాగా ఎక్కారు, ఇప్పుడేంటి ఏదేదో మాట్లాడుతున్నారు? సార్ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. అలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. కష్టపడి ఆటో తోలుకుంటున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను సార్. పోలీసులకు దొరకగానే భలే మాట మారుస్తున్నావుగా. నెలకింత సంపాదించాలని టార్గెట్ పెట్టుకొని మరి మాతో డే అండ్ నైట్ షిఫ్ట్ చేయిస్తూ కస్టమర్ల దగ్గరికి పంపిస్తున్నావు కదా. అంతెందుకు, ఇప్పుడు మనం వెళ్ళేది కూడా కస్టమర్ల దగ్గరికే కదా. ఆలస్యం అయిపోతుంది, త్వరగా మ్యాటర్ సెటిల్ చేసుకో. చేసింది వెదవ పని, మళ్ళీ ఏమీ తేలినట్టు ఎదవ బిల్డప్పులు. సార్ నిజం చెప్తున్నాను సార్, నాకే పాపం తెలియదు సార్. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. నేను అలాంటి పని చేసేదాన్ని కాదు సార్. చూడు, దొరికిన ప్రతి వాళ్ళు చెప్పే పతివ్రత కౌర్లు ఇవే. నువ్వు ఎవరితో బిజినెస్ చేయిస్తున్నావో వాళ్లే చెప్తున్నప్పుడు ఇంకా నీ కథలు వినాల్సిన అవసరం మాకు లేదు. మర్యాదగా వచ్చి బండెక్కో. సార్ సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్. పరువుగా బతుకుతున్న దాన్ని దయచేసి నా మాట వినండి. నిజంగా వీళ్ళెవరూ నాకు తెలియదు. కాసేపటి క్రితమే నా ఆటో ఎక్కారు. ఏయ్, మర్యాదగా జీప్ ఎక్కుతావా లేదంటే లాక్కుపోయి జీపులో పడేయమంటావా? ఏ కానిస్టేబుల్, వీళ్ళు ముగ్గురు జీప్ ఎక్కించు. సార్ సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. తీసుకురండి. వీళ్ళెవరో నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. ఏయ్ రండి. ఏం బావా, ఒంట్లో బాలేదా ఏంటి? ఏయ్, నోరు మూసుకొని ఎక్కు. సార్ మీకు దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు సార్. ఏయ్, నోరు మూసుకుని కూర్చో. సార్ నాకేం తెలియదు సార్.